వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో అదే భారతదేశం. ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. భారత్ గత సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మే నెలలో పాక్లో గల వైమానిక స్థావరాలపై దాడి చేసిన తర్వాత ఆ వైమానిక స్థావరాలను రిపేర్ చేయడంలో పాక్ దేశం 2026 సంవత్సరంలో కూడా ఫుల్ బిజీగా ఉంటుంది అని ఇండియా టుడే కథనం. డిఫెన్స్ ఎక్స్పర్ట్ సందీప్ శాటిలైట్ చిత్రాలను తవ్వి ఇంటెలిజెన్స్ మూలాల నుంచి ఇన్పుట్లను సేకరించిన తర్వాత పాకిస్తాన్ ఇప్పటికీ డ్యామేజ్ను సరిచేయడానికి పనిచేస్తుందని చెప్పారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ 11 కీలక పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి చేసి ఇప్పటికీ 7 నెలలకు పైగా గడిచాయి. ఇప్పటి వరకు భారత దాడులను తక్కువ చేసి చూపించింది పాక్. అయితే గత వారం పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా మొదటిసారిగా వివరంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడుల ప్రభావాన్ని, దాని వైమానిక స్థావరాలపై కలుగజేసిన నష్టాన్ని అంగీకరించింది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ డార్ భారత డ్రోన్లు కీలకమైన నూర్ఖాన్ వైమానిక స్థావరంపై దాడి చేశాయని, కీలక మిలిటరీ ఇన్స్టాలేషన్ను డ్యామేజ్ చేశాయని మరియు సిబ్బందిని గాయపరిచారని చెప్పారు. దీనికి సంబంధించి మన ఛానల్లో పూర్తి వీడియో ఉంది, మీరు చూడొచ్చు. 36 గంటలలో కనీసం 80 డ్రోన్లు పంపబడ్డాయని డార్ చెప్పారు. ఇక భారత దాడులను ఇన్నాళ్ళు తక్కువ చేసి చూపించిన పాకిస్తాన్ హఠాత్తుగా ఇలా ఒప్పుకోవడానికి కారణం ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో దాడుల సమయంలో ఆ ఎయిర్ బేస్లు మొదలగు వాటి తాజా పరిస్థితి విశ్లేషిస్తూ అంతర్జాతీయ స్థాయి డిఫెన్స్ విశ్లేషకులు శాటిలైట్ చిత్రాల ద్వారా నిజాలు బయట పెడుతూ ఉండడం వల్ల. భారత్ దాడి చేసిన పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ప్రస్తుత స్థితి గురించి కూడా చెప్తాను నేను. నూర్ఖాన్, ఇది రావల్పిండిలో ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు అధికారికంగా వైమానిక స్థావరం డ్యామేజ్ పాలైందని మరియు టెక్నికల్ రిపేర్లు జరుగుతున్నాయని అంగీకరించింది. ఇక్కడే ఇది పాకిస్తాన్ యొక్క అత్యంత వ్యూహాత్మకంగా కీలకమైన వైమానిక స్థావరాలలో ఒకటి మరియు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఉంది. నవంబర్లో జియో ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ డమియన్ సైమన్ షేర్ చేసిన శాటిలైట్ చిత్రాలు నూర్ఖాన్లో కొత్త ఫెసిలిటీ నిర్మాణం జరుగుతున్నట్లు సూచించాయి. చైనా శాటిలైట్ ఫర్మ్ విడుదల చేసిన చిత్రాలు కూడా నూర్ఖాన్లో కొత్త భవనాలు వచ్చాయని నిర్ధారించాయి. ఇక రెండోది బొలారి వైమానిక స్థావరం. ఇటీవల శాటిలైట్ చిత్రాలు భారత ఎయిర్ స్ట్రైక్లో డ్యామేజ్ అయిన హ్యాంగర్ ఇప్పుడు టార్పిన్లతో కప్పబడి ఉందని చూపిస్తున్నాయి. బహుశా రిపేర్ యాక్టివిటీ లేదా రీస్టోరేషన్ ఇప్పుడు జరుగుతున్నట్లు సిగ్నల్ ఇస్తుంది. పాకిస్తాన్ యొక్క అత్యంత కొత్త వైమానిక స్థావరాలలో ఇది ఒకటి. భారత్ దాడులు దీనిని బాగా బలహీనపరిచాయి. అనేక రెసిడెంట్ ఫైటర్స్ ఫ్లీట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇక మూడోది మురీద్ వైమానిక స్థావరం. భారత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న మరియు డ్రోన్లను హౌస్ చేసే ఈ వైమానిక స్థావరం ఫార్వర్డ్ ఆపరేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనమైన తర్వాత డీగ్రేడెడ్ స్టేట్స్కి మార్చబడింది. సైమన్ షేర్ చేసిన తాజా శాటిలైట్ ఫోటో కమాండ్ మరియు కంట్రోల్ భవనాన్ని భారీ రెడ్ టార్పిన్లు కప్పి ఉన్నట్లు చూపిస్తాయి. సైట్ ఇప్పటికే రిపేర్లో ఉందని తెలియజేస్తుంది. ఇక నాలుగోది ముషాఫ్ వైమానిక స్థావరం. ఇది సర్గోదాలో ఉంది. ప్రస్తుతం మే దాడులలో క్రిటికల్ కమాండ్ అండ్ కంట్రోల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిన తర్వాత ఆపరేషనల్ కెపాసిటీ పరిమితంగా ఉంది. దాడుల తర్వాత రోజులలో క్యాప్చర్ చేసిన శాటిలైట్ చిత్రాలు రన్వేపై 2 భారీ గుంతలను చూపించాయి. ఒకటి సుమారు 15 అడుగుల వైశాల్యం కలిగి ఉంది. అయితే గూగుల్ ఎర్త్ ద్వారా శీఘ్ర చెక్ రన్వేలు ఇప్పుడు రిపేర్ చేయబడ్డాయని చూపిస్తోంది. ఇక 5 జకోబాబాద్ వైమానిక స్థావరం. రాడార్ మరియు ఎయిర్ డిఫెన్స్ అర్రేలు ఆఫ్లైన్లో లేదా రిపేర్లో ఉన్నాయి. ఇది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అత్యంత అధునాతనమైన వాటికి స్థావరం. అంటే లేటెస్ట్ JF-17 బ్లాక్ 2 జెట్లు మరియు F-16 జెట్లతో సహా మేలో డ్యామేజ్ అయిన హ్యాంగర్ రూఫ్ తీసివేయబడింది మరియు రెస్టోరేషన్ పని ఇప్పుడు జరుగుతుంది. ఇక ఆరవది రఫీకి వైమానిక స్థావరం. భారత్ దాడులలో హ్యాంగర్లు మరియు రన్వేలకు స్ట్రక్చరల్ డ్యామేజ్ పూర్తి స్కై ఫ్లైట్ ఆపరేషన్ ని పరిమితం చేసింది. ఇక ఏడవది సుక్కూర్ వైమానిక స్థావరం. బేస్ తీవ్రమైన స్ట్రక్చరల్ ఫైర్ మరియు బ్లాస్ట్ డ్యామేజ్ కారణంగా పనిచేయడం లేదని శాటిలైట్ చిత్రాలు నిర్ధారిస్తున్నాయి. మే దాడుల సమయంలో UAV షెల్టర్ లేదా హ్యాంగర్ బహుశా డ్యామేజ్ అయింది. ఇక ఎనిమిదవది చునియాన్ వైమానిక స్థావరం. టెక్నికల్ ఫెసిలిటీలు మరియు ఫ్యూయల్ డిపోలు డ్యామేజ్ చేయబట్టడంతో బేస్ రికవరీకి దీర్ఘకాలం పడుతుంది. ఇక తొమ్మిదవది ఫాస్టూర్ ఎయిర్ఫీల్డ్. దాని రాడార్ సైట్ల నాశనం తర్వాత సర్వేలెన్స్ కేపబిలిటీకి ప్రస్తుతం లేవు. ఇక 10వది సియాల్కోట వైమానిక స్థావరం. భారత్ ద్వారా ప్రెసిషన్ డ్రోన్ దాడుల కారణంగా ఫైటర్ జెట్లు మరియు ఎయిర్ క్రాఫ్ట్లకు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినుంది.
ఇక 11వది స్కార్డు వైమానిక స్థావరం. నాశనం చేయబడిన ఫ్యూయల్ రిజర్వులు మరియు ఎక్విప్మెంట్ కారణంగా హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్ రెడీనెస్ తీవ్రంగా రాజీపడింది. ఇక మొత్తానికి పాకిస్తాన్ వైమానిక స్థావరాల ప్రస్తుత స్థితి చూస్తే 2026లో చాలా భాగం డ్యామేజ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిపేర్ చేయడంలోనే సమయం ఖర్చు చేస్తుంది అని రక్షణ విశ్లేషకులే అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా భారత్ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి, ప్రతిరోజు చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 అవసరం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఆర్థికంగా మళ్ళీ మధ్యలో కొంత సస్టైన్ అయినా మళ్ళీ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం. ప్లీజ్ దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. మా వంతు మేము 100% బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కష్టపడుతూనే ఉన్నాం, కానీ అంత ఈజీగా అయితే లేదు. మీరు ఈ ఛానల్స్ దేశం కోసం ధర్మం కోసం నిలబడుతున్నాయి, ఆ అమ్మాయి కరెక్ట్ మాట్లాడుతుంది అనుకుంటే మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా ఈ ఛానల్కి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.